ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. 2024 ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, కన్యారాశి వారికి ఏ దైవతారాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందబోతున్నారు, ఏ దానం ఇవ్వడం వల్ల మంచి జరగబోతోంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. కన్యా రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతా మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం మంచిది. పనులు యందు కష్టము తప్ప ఫలితం కనిపించదు. శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ ఆర్థిక విషయాల్లో కొంత సామాన్యం. బంధువర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన పరంగా ధన వ్యయం తప్పదు. భాగస్వామి వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. వృత్తి ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యవసాయదారులకు రెండో పంటలు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు మరింత కష్టపడవలసి రావచ్చు. ఇక ఈ కన్యా రాశి వారికి రాజకీయ నాయకులు గందరగోళ పరిస్థితులు తప్పవు. ఈ రాశి స్త్రీలకు కుటుంబమున గౌరవం తగ్గుతుంది. అకారణ కలహ సూచనలు ఉన్నవి. దుర్గా గణపతి ఆరాధన చేయాలి. అలాగే రాహుకేతు పూజ చేయించాలి. మంగళవారం ఉలవలు, శనివారం మినువులు దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు. ఇదండి 2024లో ఆంగ్ల సంవత్సరంలో కన్యా రాశి వారికి జరగబోయే శుభ ఫలితాలు, అలాగే ఇవ్వవలసిన దానాలు, చేయవలసిన పూజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు.